నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని ఆన్లైన్ ద్వారా గట్టెక్కింది. రేవంత్ రెడ్డి సర్కార్ ఇక స్థానిక పోరుకు షురు అనుకుంటున్న వేళ ఓ చర్చ మొదలైంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రేవంత్ సర్కార్ ఇచ్చే ఆర్డినెన్స్ చట్టపరంగా నిలబడుతుందా? సుప్రీంకోర్టు తీర్పు మేరకు 50% రిజర్వేషన్ల దాటకూడదు. తెలంగాణ జారీ చేసే ఆర్డినెన్స్ కోర్టుల ముందు నిలువరించే విశేషణ ఉంది అంటూ బీసీల రిజర్వేషన్ పెంపు బిల్లును 9వ షెడ్యూల్ చేర్చి పార్లమెంటు ఆమోదం ఉంటే తప్ప రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ బిల్లు ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్డినేట్ ఇవ్వచ్చా అన్న చర్చ కూడా తెరపైకి వస్తుంది. ఒకవేళ కాదు కూడదు అని వెళ్తే ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. ఇదే నేపథ్యంలో రేవంత్ ముందు ఉన్న ఇతర మార్గాలేంటి? ఇదే ఇవాటి మిడ్ డే డిబేట్. మన మిడ్ డే డిబేట్లో ఈరోజు మనతో పాల్గొంటున్న చమ్మకూర రవి గారు, బీసీ ఉద్యమ నేత, అదేవిధంగా విజయ్ కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. రవి గారు నమస్తే అండి. రాజు, చామకూర రాజు అండి. యా రాజు గారు, మొత్తం మీద బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా ఏదైతే స్థానిక ఎలక్షన్లకు ముందుకు పోతుంది ఈ తెలంగాణ ప్రభుత్వం, 42% బీసీలకు ఖచ్చితంగా వెసులుబాటు కల్పిస్తామంటూ కూడా ఆర్డినెన్స్ జారీ చేస్తున్న విషయం నిన్న చూసాం. ఏదైతే మంత్రిమండలి కూడా నిన్న ఆమోదం తెలిపింది. ఇదే విధంగా 42% బీసీలకు రిజర్వేషన్ పక్కా అని చెప్తున్న వేళ ఒక ఆర్డినేట్ మాత్రం వినబడుతుంది. ఎందుకంటే ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆగిపోతుంది, మళ్ళీ మొదటికే వస్తుంది అని అంటుంటారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఈ గతంలో జరిగిన ఇన్సిడెంట్లు బీహార్ రాష్ట్రం సబ్జెక్ట్లో కానీ మహారాష్ట్ర సబ్జెక్ట్లో కానీ లోకల్ బాడీకి సంబంధించి అక్కడ స్టేట్లు ఇవే ప్రయత్నాలు చేయడం వల్ల వాళ్ళు నిలబడలేకపోయారు, కోర్టులో వెళ్ళి కొట్టేయడం జరిగింది. సేమ్ మన దగ్గర కూడా గత చరిత్ర చెప్తున్నా, గతంలో జరిగిన సంఘటనలు చెప్తున్నా కూడా వీళ్ళు అదే మొండిగా మళ్ళీ అదే లైన్లో పోతూ కోర్టులో కొట్టేసే అవకాశాలకు వీళ్ళు ఆస్కారం ఇస్తున్నారు. అంటే ఎంతసేపు ఓట్ బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప మరి మార్చిలో పంపించారు కేంద్ర ప్రభుత్వానికి, అక్కడికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఒక ఒత్తిడి చేసి తీసుకురావచ్చు కదా లీగల్గా, మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి అయిపోతుండే కదా. కానీ ఇప్పటి వరకు పెండింగ్ లో పెట్టి ఇన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఒక్కసారి అంశం మీద ఎందుకు మాట్లాడలేదు? దీన్ని పక్కకు పెట్టి మిగతా అన్ని చూసి మొన్న ఇప్పుడు 2 రోజులైతే 1 month గడువు అవుతుంది కోర్టు ఇచ్చింది కాబట్టి అని మళ్ళీ ఏదో ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇచ్చేసి మా వంతు మేము ప్రయత్నం చేసినాం కానీ కోర్టు నిలబడలేదు, కోర్టులో కొట్టేసింది కాబట్టి మేమేం చేస్తాము, మేము కొన్ని ఎక్స్ట్రా సీట్లు ఇస్తామని వాళ్ళు ఏదో వ్యూహాత్మకంగా ఇది పోయి బీసీల ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మేము మొదటి నుంచి తెలంగాణ సంఘాల నుంచి బీసీ మేధావుల నుంచి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఏంటంటే 9th షెడ్యూల్లో చేర్చండి, అదొక బుల్లెట్ ప్రూఫ్ లాగా పనికొస్తుంది. 9th షెడ్యూల్లో చేస్తే ఏ బాధ ఉండదు కదా, మళ్ళీ కోర్టులో వెళ్ళి డౌట్ గా ఎందుకు ఇవన్నీ ఆస్కారాలు ఇవ్వడం అనేది మా వాదన. గతంలో బీహార్ గవర్నమెంట్ చేసింది, కోర్టులో కొట్టేసారు. మహారాష్ట్ర అయితే డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తే ఒక ఫేస్ వితౌట్ బీసీ రిజర్వేషన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. బీజేపీ కూడా ఈ విషయంలో లోకల్ గా 8 మంది మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మేము బీసీలకు ఫేవర్ అని చెప్తున్న బీజేపీ కూడా వాళ్ళు కనీసం మినిమం ఇనిషియేట్ తీసుకోకుండా, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మినిమం ఇనిషియేట్ తీసుకోకుండా దాన్ని వదిలేసి మేము బీసీల కోసము పనిచేస్తున్నామని చెప్తున్నారు. బీసీల ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు బీసీల ఈ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అంశం మీద. ఇది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇన్ని సందర్భాలలో కోర్టులు కొట్టేసినా కూడా, ఇంత క్లియర్ గా చెప్తున్నా కూడా ట్రిపుల్ వన్ టెస్ట్ ఉన్నది, ఆ మిగిలిన అంశాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, ఇవన్నీ లిటిగేషన్స్ ఉన్నా కూడా మళ్ళీ వీళ్ళు ఈ రూట్లో ఎందుకు వెళ్తున్నారండి? కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ వేస్తున్న స్టెప్ తప్ప వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి అంటే ఇన్ని రోజుల 3 నెలల నుంచి మార్చిలో పంపించారు, ఇప్పటి వరకు దాని మీద మినిమం ప్రెజర్ వేసిరా కేంద్ర ప్రభుత్వం మీద? మినిమం మాట్లాడిరా?
అక్కడ పంపించారు, ఇక్కడ కూర్చున్నారు. బీజేపీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు, మాకు సంబంధం లేనట్టు చూస్తున్నారు. అంతే తప్ప వీళ్ళిద్దరు చేసే ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఇప్పుడు యావత్ తెలంగాణ బీసీ సమాజం మేల్కొన్నది. వాళ్ళు చేసేటి అన్ని గమనిస్తూనే ఉన్నారు. మళ్ళీ కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అంతా చేసి లాస్ట్ మినిట్లో కోర్టులో కొట్టేసింది కదా మేమేం చేస్తామని తప్పించుకోవడానికి తప్ప వేరే ఏం లేదు. రైట్. అదేవిధంగా మొత్తం మీద విజయ్ కుమార్ గారు మనం చూస్తున్నాం ఏదైతే బీసీలకు నిన్న పెద్దపీట పడుతుంది. 42% ఎవరు ఇవ్వలేని పర్సెంట్, 42% మేము రిజర్వేషన్ పర్సెంట్ ఇస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆర్డినేట్ కూడా జారీ చేస్తున్నాం అంటూ కూడా నిన్న భేటీ అయిన 18 భేటీ అయినటువంటి మంత్రిమండలి కూడా చెప్పడం జరిగింది. దీనికి ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా కొంతమంది సంతోషంగా పాలాభిషేకాలు, దురాభిషేకాలు లాంటివి కూడా చేస్తున్నారు. అంటే రాబోయే ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాము. ఖచ్చితంగా 100 120 ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లకు ఇచ్చిన మాట తప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట మీద ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? నమస్కారం అండి. మీ ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, మీకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్. మనము మౌలికమైనటువంటి కొన్ని ప్రశ్నలు సంధించుకోవాలి సార్. ఒకటి, 2023 నవంబర్ 10వ తారీఖు రోజున కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసింది. ఆ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఆ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు, బీసీలకు 42% రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం చట్టబద్ధతో అని చెప్పేసి. అది కేటగిరైజేషన్, వర్గీకరణ, కులాల వర్గీకరణతో, కేటగిరీతో వర్గీకరణతో రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మాట ఇచ్చినారు. హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి దాదాపుగా 20 మాసాలు అయితా ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 18 మాసాల తర్వాత ఏమండి, ఇప్పుడు మార్చి 1వ తారీఖు రోజున తెలంగాణ రాష్ట్ర శాసనసభలో, శాసన మండలిలో 2 సభల్లో చర్చలు జరిగి ఈ బీసీల రిజర్వేషన్ల మీద 2 బిల్లులు అయినాయండి. ఒకటి విద్య, ఉద్యోగ, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ దాంట్లో, ప్రమోషన్లలో విద్యా ఉద్యోగ దాంట్లో 42% రిజర్వేషన్లు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్. ఇట్లా 2 బిల్లులు శాసనసభలో పాస్ అయ్యి శాసనసభ ద్వారా గవర్నర్ గారి ఆమోదంతో ఢిల్లీకి పార్లమెంట్కి వెళ్ళినటువంటి పరిస్థితిని ఉదంతాన మనం చూసాం. అది మార్చి 1వ తారీఖు రోజున జరిగింది. అయితే ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళింది? ఢిల్లీకి మే 1వ తారీఖు రోజున గవర్నర్ గారి ఆమోదంతో మే 1వ తారీఖు రోజున వెళ్ళింది. మరి మార్చి 1వ తారీఖు రోజున బిల్లు పాస్ అయింది, మే 1వ తారీఖు రోజున ఢిల్లీకి వెళ్ళింది. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి తెలంగాణలో 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టాలి అని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేయడం లేదు? ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వారు అనేక సందర్భాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెరగాలి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక అడుగు ముందుకేసి 50% కృత్రిమ అడ్డుగోడల్ని కూల్చివేస్తాం అని రాహుల్ గాంధీ గారు, దేశ ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనము ఒకసారి ఉదాహరించుకోవాలి. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షం ఉంది. ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఆమోదించినటువంటి 2 బీసీ బిల్లులను అక్కడ ఆమోదం పొందించడం కోసం వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి? అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు ఈ దేశంలో చర్చ పెట్టడట్లేదు? పార్లమెంట్లో ఈ అంశం మీద ఎందుకు మాట్లాడట్లేదు? అవసరమైతే పార్లమెంట్ని స్తంభింపజేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్ ని అమలు చేయడం కోసం మీరు బిల్లు పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామని ఎందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కొట్లాడడం లేదు? ఎందుకు జాతీయ స్థాయిలో దీని మీద కాంగ్రెస్ నాయకులు స్పందించడం లేదు? నంబర్ 1. నంబర్ 2, ఒక అంశం మీద ఆల్రెడీ రాష్ట్రపతి గారి దగ్గర ఈ యొక్క బిల్లులు చట్టసభల్లో ఆమోదం పొంది ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓట్లు వేసి ఆమోదం పొందినటువంటి, ఏకగ్రీవంగా ఆమోదం పొందినటువంటి ఈ బిల్లులు ఒక దగ్గర ఆల్రెడీ పెండింగ్ ఉండగా ఎక్కడ కూడా, నాకు తెలిసి ఈ దేశ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా
ఎక్కడో ఒక బిల్లు పెండింగ్ ఉండగా పార్లమెంట్ లో రాష్ట్రపతి దగ్గర, రాజ్యాంగ అధినేత దగ్గర ఈ రాజ్యాంగ బిల్లు పెండింగ్ ఉండగా మళ్ళొకసారి ఇదే అంశం మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఏదో రైట్ విజయ్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ చిన్న విషయం చిన్న ఇట్లా ఈ దేశంలో ఒక ఆల్రెడీ ఒక బిల్లు 2 బిల్లు పెండింగ్ ఉండగా పార్లమెంట్ లో అది మన రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉండగా మళ్ళీ అదే అంశం మీద ఈ రకమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము ఏదో ఉద్ధరిస్తాము, మేము ఏదో పొడుస్తాము, నాటుతాము అని బీసీలను, తెలంగాణ సమాజాన్ని ఎందుకు పక్కదారి పట్టిస్తా ఉన్నారు? ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియదా, లేకుంటే ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి తెలియదా, ఈ రాష్ట్రంలో నుండి మంత్రులకు తెలియదా, కాంగ్రెస్ పెద్దలకు తెలియదా? అందరికీ తెలుసు. ఈ అంశం మీద ఆల్రెడీ అసెంబ్లీలో చట్టం చేసి బిల్లు పాస్ అయ్యి ఆ బిల్లుని కేంద్రం యొక్క పరిశీలనకు, కేంద్రం యొక్క ఆమోదం కోసం పంపినప్పుడు అదే అంశం మీద ఎట్లా ఆర్డినెన్స్ తీసుకొస్తారు? అంటే ఎవరిని తప్పుదారి పట్టిస్తున్నారంటే ఈ ఆర్డినెన్స్ రేపు పొద్దున కోర్టులలో న్యాయ సమీక్షలో నిలబడదు కాబట్టి ఇది కోర్టుకు ఎవరైనా వెళ్లే అవకాశం ఉంటుంది, వెళ్తే ఇది కోర్టులో కొట్టివేయబడుతుంది కాబట్టి మేము చేతులు దులుపుకోవచ్చనే ఒక రకమైనటువంటి ఒక దుర్బుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. ఇంకొకటి 1987లో DC వాద్వా వర్సెస్ బీహార్ రాష్ట్రం సంబంధించింది ఒక కేసు ఉందండి. జస్టిస్ బిఎన్ భగవత్ నేతృత్వంలో 5 మంది న్యాయమూర్తుల యొక్క రాజ్యాంగ ధర్మాసనం ఈ రకమైనటువంటి ఆర్డర్ తీసుకొస్తే కొట్టివేసిందండి. ఈ దేశంలో ఎన్నో రకాలైనటువంటి ఈ రకమైన ఉదాహరణలు ఉన్నాయి, కొట్టివేసినటువంటి పరిస్థితి చూసాం. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్తా ఉంది? నేను నిజంగా ఈ ప్రభుత్వాన్ని చిత్తదిద్దునట్లయితే, నిజంగా ఈ ప్రభుత్వానికి బీసీలకు 42% రిజర్వేషన్ ని చట్ట ప్రకారంగా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలనేటువంటి ఒక చిత్తశుద్ధినట్లయితే వీళ్ళు చేయాల్సింది ఆర్డినెన్స్ కాదు, వీళ్ళు చేయాల్సింది చట్టబద్ధతో కూడినటువంటి రిజర్వేషన్స్. ఆర్డినెన్స్ తో కూడిన రిజర్వేషన్స్ ఎవరికి అవసరం లేదండి, ఎందుకంటే ఇవి అంటే ఎగిరిపోయేటువంటి ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ తో బీసీలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. బీసీలను నిండగా మోసం చేస్తున్నటువంటి పచ్చి దగుల్బాజీ కాంగ్రెస్ ఈ ప్రభుత్వానికి బీసీలు బలహీన వర్గాలు ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి కోసం కంకణం కట్టుకొని ఉన్నారు. వీరు దీని పేరు మీద ఈ ఆర్డినెన్స్ పేరు మీద వచ్చి పాత పద్ధతులనే రిజర్వేషన్లు తీసుకొచ్చేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు, బలహీన వర్గాల నాయకులు, ప్రజలు అందరు గమనిస్తా ఉన్నారు. నేను మళ్ళీ మీ దగ్గర వస్తాను. వీరి కుట్రలని తిప్పి కొడతాం. వీరు ఏ రకమైనటువంటి రాజ్యాంగం ప్రకారంగా వీళ్ళు ముందు పోవడం లేరు. వీళ్ళు మొత్తం కూడా ఒక వీళ్ళ సొంత రాజ్యాంగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత రాజ్యాంగం, వీళ్ళ యొక్క సొంత సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఈ రకమైనటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. వీళ్ళు చేయాల్సిందేంటి? వీళ్ళు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇందిరా సహాని కేసు కావచ్చు, కేసీ కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు కావచ్చు, మహారాష్ట్ర కేసు కావచ్చు, ఇలా ఎన్నో ఉదాంతాలు ఉన్నాయి. 50% సీలింగ్ దాటొద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా వీళ్ళు తెలిసి కూడా వీళ్ళు ఈ రకమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎవరి చెవులో పూలు పెడతారండి? కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో బీహార్ రాష్ట్రంలో, రాజస్థాన్ లో, కేరళలో, మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో అనేక రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి 50% పైచిలకు ఎన్నికలు పోతే మహారాష్ట్రలో జరిగినటువంటి ఉదంతం ఏంటంటే అక్కడ కోర్టులు కొట్టివేసిన విషయాలు కూడా తెలుసు వీళ్ళకు. అన్ని విషయాలు తెలుసు కూడా వీళ్ళ అడ్వకేట్ జనరల్ కావచ్చు, వీళ్ళ లా సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ కావచ్చు, కనీసం వీళ్ళకంటే ముఖ్యమంత్రి గారికి ఏం చదువుకోలేదు, చదువు రాదు. మంత్రులు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువుకోరాని వాళ్ళు ఉన్నారు. వీళ్ళకంటే తెలియలేదు, బుర్రాలో మైండ్ లేదు. వీళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లను చెప్పాలి కదండి. రేపొద్దున న్యాయ సమీక్షలు నిలబడదు, మనం అందరం ఫెయిల్ అయిపోతామని, బీసీలను మోసం చేసేటువంటి ప్రక్రియ వద్దని వాళ్ళు కూడా చెప్పాలి కదండి. ఇది ముమ్మాటుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలని మోసం చేసేటువంటి ప్రక్రియ, బీసీలకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రక్రియ, బీసీలను అవమానించేటువంటి ప్రక్రియ, ఇది బీసీల యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజులు ఏ ఎన్నికలు పెట్టినా కర్రు కాల్చి వాత పెట్టడం కోసం, ప్రభుత్వాన్ని చీల్చి చెందడం కోసం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ని చీల్చి చెందడం కోసం ప్రజలు ఈ రోజు కంగన కట్టుకొని ఉన్నారు. వీరు అధికారం ఉంది కదనే అధికార దర్పంతో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా అందరూ చూస్తూ ఊపుకుంటారని అనుకోవడం ఇది విజయ్ కుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వీళ్ళు చేయాల్సింది ఏంటి? పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో తమిళనాడు తరహా రిజర్వేషన్ కోసం పాటుపడాలి తప్ప వీరి ఈ యొక్క చిల్లర ప్రయత్నాలను పక్కన పెట్టాలి. ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు కూడా పార్లమెంట్ ను సమీపజేయాలా. అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర
ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సహచర మంత్రులను తీసుకెళ్లి అవసరమైతే తన ప్రాణాలను లెక్క చేయకుండా ఆమర నిరాహార దీక్ష చేసి సార్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను విజయ్ గారు. ఎందుకంటే రాజు నేత గారు ప్రక్రియ జరుగుతుంది. రాజు నేత గారు మనం చూస్తున్నాం, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ కావచ్చు, మా బీసీలకు కర్రగాల్చి వాత పెట్టింది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటాం, బీసీ కులగణన చేశాం, కులగణన పర్సెంట్గా 42% ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తాం, అదేవిధంగా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా చేశాం అనే మాట ముందుకు వస్తుంది. స్థానిక ఎలక్షన్లో 42% రిజర్వేషన్కు ముందస్తుగానే మేము ఆల్రెడీ అసెంబ్లీలో చర్చించిన తర్వాత అక్కడి నుంచి బిల్లు కూడా పంపించడం జరిగింది గవర్నర్ తోటి పార్లమెంట్కి. కానీ బీజేపీ నేతలు దీనికి ముందుపడి చేయట్లేదు, దీనికి బీసీలకు అన్యాయం చేసేది బీజేపీ పార్టీ ఇటు అని చెప్తూ ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా వివాదాలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు బిల్లు ఎందుకు పాస్ కావట్లేదు, ఎందుకు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండగా ఇక్కడ బీజేపీ నాయకులు దాన్ని ఎందుకు పాస్ కావట్లేదు చేయట్లేదు అనేది మాత్రం చెప్తారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం అంటున్నారు. కానీ కొన్ని చిక్కుముళ్ళు మాత్రం పడుతున్నాయి అనేది అందరికీ తెలుస్తున్నమాట. దీన్ని ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఈరోజు నిన్న ఏదైతే క్యాబినెట్ మీటింగ్ లో డెసిషన్స్ తీసుకొని మంత్రులు ఏదైతే మీడియా ముందుకు వచ్చి ప్రకటించడం జరిగిందో, దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున అంటే చాలా రోజుల నుంచి మేము ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి ఏదైతే డిమాండ్ చేస్తున్నామో దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకొని సానుకూలంగా ముందుకు పోతున్నందుకు మొదట స్వాగతిస్తున్నాం. అయితే రెండోది ఏంటంటే, ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఈ ప్రభుత్వానికి బీసీలకు రిజర్వేషన్లు 42% కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాని మీద మాత్రమే ఇప్పుడు అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీ ఇంతకుముందుకే మీడియా సమావేశంలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యంలో మా నాయకులు కూడా మాట్లాడడం జరిగింది దీని మీద. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 56% పైగా ఉన్నటువంటి బీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరిట ఏదైతే చేసిందో దాంట్లోనే మొదటగా వంచన చేసేటువంటి ప్రయత్నం చేసింది. అందులోనే ఈరోజు బీసీ జనాభాను తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం చేసింది. ఈరోజు ముస్లిం జనాభాలను బీసీలో కలిపి వాళ్ళతో పాటు కలిపి ఈరోజు బీసీ జనాభాను చూపించేటువంటి ప్రయత్నం చేసింది. ముస్లింలకు ఆల్రెడీ 4% రిజర్వేషన్లు ఉండనే ఉన్నాయి. మరి వాళ్ళని ఏ రకంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తారు అనేది ఈ ప్రభుత్వానికి తెలియాలి. రెండోది, ఈరోజు నిన్న ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం మేము అని చెప్పేసి ప్రకటించిన తర్వాత అసెంబ్లీని ఈ రోజు ప్రోరోగ్ చేశారు. అంటే అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండా ఎప్పుడు కూడా ఆర్డినెన్సులు తీసుకురారు, తెచ్చినా కూడా అవి పనిచేయవు. ఈరోజు అసెంబ్లీని ప్రోరోగ్ చేశారు. చేసిన తర్వాత విధి విధానాలు ఏందనేది, అసలు అది అమలు అవుతుందా కాదా అనేది తర్వాత చూడాల్సినటువంటి విషయం. ఈరోజు ముఖ్యంగా 2018 రాజు నేత గారు చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత చర్చను మళ్ళీ కంటిన్యూ చేస్తాం. రాజు నేత గారు కంటిన్యూ చేయండి. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు క్యాబినెట్ మీటింగ్ తర్వాత చెప్పిన విషయాలలో ఈరోజు మేము గతంలో నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఏమని, పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6) ప్రకారము చాలా క్లియర్ గా రాసి పెట్టబడింది. అప్పుడే రాజ్యాంగంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్నా తగ్గించాలన్నా పూర్తిగా స్వేచ్ఛా అధికారము ఆ రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని చెప్పినాం. కానీ ప్రతిసారి సందర్భంలో నరేంద్ర మోడీ గారి మీద దుమ్మెత్తిపోయడం కోసం, భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తిపోవడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ప్రతిసారి రుద్దేటువంటి ప్రయత్నం చేసిర్రు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచినందుకు ఒక పక్క బీసీలంతా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ సాధ్యాసాధ్యాల మీదనే ఈరోజు అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కొన్ని విషయాలు నేను చెప్తాను. ఈరోజు 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 285A
ఈ సెక్షన్ కు వెంటనే సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని ప్రకారం ఏందయ్యానంటే ఆ పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒకవేళ రిజర్వేషన్లు పెంచాలన్నా తగ్గించాలా అని అంటే ఆర్డినెన్స్ తీసుకురావడం కోసం 285 సెక్షన్ ఏ ప్రకారము దానికి సవరణ చేస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఆర్డినెన్స్ తాత్కాలికంగా తీసుకొచ్చినప్పటికీ ప్రభుత్వం వెంటనే ఎన్నికలకు పోతుందా, లేకపోతే హైకోర్టు ఏదైతే సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించమని చెప్పిందో దానికి అనుగుణంగా చేస్తుందా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అనేక సంవత్సరాల నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కానీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఆ వైపుగా ఇప్పుడన్నా అడుగులు పడతాయేమని చాలా సంవత్సరాల నుంచి ఆర్ కృష్ణయ్య గారు ఎవరైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గౌరవ ఎంపీగా ఉన్నారో రాజ్యసభ సభ్యులు, ఆయన గత 50 సంవత్సరాల నుంచి బీసీల కోసం, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం, వాళ్ళ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయన పోరాట ఫలితంగానే వాస్తవానికి ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాలలో బీసీలు ఫలాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి అంత 50 సంవత్సరాలు సుదీర్ఘంగా బీసీల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి యొక్క డిమాండ్లకు తలొగ్గి ప్రభుత్వం ముందుకొచ్చిన మాట వాస్తవం. కానీ ఈరోజు ప్రభుత్వము నిజంగానే బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుందా, రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతుందా అనే దాని మీద అనేక అనుమానాలు. యాదవ్ గారు యాదవ్ గారు యాదవ్ గారు తర్వాత బీసీల కోసం సపరేట్ గా ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లలో బీసీలకు కూడా రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పారు. తర్వాత బీసీలలో ఉన్నటువంటి సామాజిక వర్గాల కులాల వారీగా వాళ్ళ కుల వృత్తుల అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కింద నిధులు కేటాయిస్తామన్నారు, కుల వృత్తులను ప్రోత్సహిస్తామన్నారు. ఎక్కడ కూడా ఏది జరగలేదు. మీరు చూసిరు మన బడ్జెట్ లో బీసీల అభివృద్ధి కోసం మేము 20,000 కోట్లు పెడతామని చెప్పిరు. రెండోసారి పెట్టినటువంటి బడ్జెట్ లో కేవలం 11,000 కోట్లు మాత్రమే కేటాయించింది. కాబట్టి ఇప్పుడు 42% రిజర్వేషన్లు కూడా అమలు చేయడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. వాస్తవానికి మాట్లాడుకుంటే ఎందుకయ్యా అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. ఈరోజు మంత్రివర్గంలో ఈరోజు 18 మంత్రులు ఉండాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉన్నారో మనకు తెలుసు. అందులో బీసీలు ముగ్గురే ఉన్నారు. వాస్తవంగా రిజర్వేషన్ ప్రకారం ఒకవేళ బీసీల దామాషా జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది ఉండాలనో వాళ్ళకి తెలియదా? మరి ఎందుకు ఈరోజు బీసీలను తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అదొక్కటే కాదు, నామినేటెడ్ పోస్టులలో కూడా ఈరోజు మీరు ఒకసారి లెక్క తీయండి, ఎంతమంది బీసీలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు, కార్పొరేషన్లకు చైర్మన్లను ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఎక్కడో బీసీల మీద తక్కువ చేసి చూడాలి, బీసీలను అభివృద్ధి రంగంలోకి తీసుకురాకూడదు, బీసీలను వెనుకకు నెట్టేయాలనేటువంటి ఒక కుట్ర కోణం దాగి ఉంది కాబట్టే ఈ రకంగా చేస్తుంది. కాబట్టి 42% రిజర్వేషన్లు అమలు చేస్తుంది, చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతుంది అని మాకైతే నమ్మకం కుదరడం లేదు. ఎందుకోసం అని అంటే వీళ్ళు ఒకసారి ఏమో 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని ఒకరు అంటారు. ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మళ్ళీ చెప్తారు, ఒకవేళ 42% రిజర్వేషన్లు అమలు చేయలేకపోతే పార్టీ పరంగా మేము 42% టికెట్లను ఇస్తాము, ఇతర పార్టీలు ఇస్తారా అని సవాల్ విసురుతారు. మీరు ఎవరండి 42% టికెట్లు ఇవ్వడానికి? అది కాదు కదా మీరు చెప్పింది కామారెడ్డి డిక్లరేషన్ లో. బరాబర్ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు కదా, అందుకే కదా బీసీలందరూ మూకుమ్మడిగా మీకు ఓట్లేసి గెలిపించింది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు బీసీలు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినందుకే మీకు ఓట్లేసిరు కామారెడ్డి డిక్లరేషన్ లో. దీన్ని మీరు ఈరోజు మీరు దాన్ని వమ్ము చేసినట్టే కదా, ఈరోజు బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టే కదా ఈరోజు. అది కాకుండా ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినటువంటి విషయాలను ఎక్కడ కూడా మీరు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. రెండోది, రిజర్వేషన్ల విషయంలో కూడా ఈ ఊగిసలాటలు ఆడుతా ఉన్నాయి ప్రతి సందర్భంలో, ఇవ్వాలనా వద్దా, నిజంగా ఇస్తే. ఇంకొక విషయం, ప్రభుత్వము నేను అడుగుతున్నా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మంత్రులు, తర్వాత అధికారులు, ఐఏఎస్లు, తర్వాత అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణులు అందరితోని
మాట్లాడే ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రేపటి నాడు ఎవరో గిట్టనోళ్ళు బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ రిజర్వేషన్లు రాకుండా చేయాలని కుట్ర పన్నేటోళ్ళు రేపో మాపో ఎవరో కోర్టుకు పోయి కేసులు వేస్తారు. మరి న్యాయపరంగా ఎదుర్కోవాల్సినటువంటి చిక్కులను కూడా ఈ రోజు ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. తమిళనాడులో ఏ రకంగా అయితే న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా వాళ్ళు చేసిరో ఆ రకంగా కూడా ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజునేత కాదు, ఏదైతే క్యాబినెట్ లో మొత్తం మీద హైకోర్టు జనరల్ అడ్వకేట్ ను కూడా దాంట్లోకి తీసుకొని న్యాయపరమైన చిక్కులు ఏమన్నా ఉంటే సరిదిగడానికి అడ్వకేట్ జనరల్ కూడా పిలిచారు, అదే మీటింగ్ లో పెట్టుకున్నారు. నేను అదే అంటున్నా, ఒకవేళ ఎవరైనా రేపటి నాడు రిజర్వేషన్ల అంశం మీద కోర్టుకు పోతే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలో ప్రభుత్వానికి ముందు చూపు ఉండాలి. ఇంకొకటి మేము గతంలో డిమాండ్ చేసినాం, ఏమని 243 ఆర్టికల్ D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా స్వేచ్ఛ అధికారం ఉంది, వాళ్ళు నిర్ణయం తీసుకొని ఎన్నికలకు పోవచ్చు అని చెప్పినాము. కానీ అది పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేసి ఇప్పటికైనా తెలుసుకున్నారు. మరి ఈ 2018 పంచాయతీరాజ్ చట్టం మీరు సవరణ చేసైనా ఎన్నికలకు పోవాలనా లేదా? ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చినంత మాత్రాన అవుతుందా? ఒకసారి ఆలోచన చేస్తున్నటువంటి అవసరం ఉన్నది. రైట్ రాజునేత గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇదే లింగం యాదవ్ గారు నా వాయిస్ మీకు వినబడుతుందా? ఒకరిగా మీకు ఇస్తున్నా, మీకు కూడా సమయం ఉంది కదండి, ఇంకా ఉంది కదా టైము, దానికి కదా మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, డిక్లరేషన్లో కూడా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 42% ఇస్తామంటుంది. కానీ దీనికి చిక్కుముళ్ళు మాత్రం ఉంటాయి. కానీ ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాలు ఏదైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఒక దోబుచ్చులాట ఆడుతుంది, లేదు అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఒక దోబుచ్చులాట ఆడుతుంది అంటున్నారు. ఇదే రకంగా చూస్తే బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కూడా లేవనెత్తుతున్నారు. ఎందుకంటే రిజర్వేషన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్ చట్టపరమైన అడ్డంకులు ఏవీ లేవు, కానీ బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది, ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కోవడం కోసమే తెలంగాణ కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్, ఇది రాజకీయ ఎత్తుగడ అంటున్న బీజేపీ పార్టీ. ఎవరు? బీసీ నేత ఆర్ కృష్ణయ్య గారు స్వయంగా అంటున్నారు. అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితేట్లండి, ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో, ఈ దేశంలో అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే, ఈ దేశంలో సమన్యాయం, సామాజిక న్యాయం జరగాలంటే ఒక క్యాస్ట్ సెన్సస్ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పి, దానికి అనుగుణంగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా కంపెల్ చేసినటువంటి వ్యక్తిగా మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే మేము చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన వెంటనే బీసీలకు ఏదైతే మేము ఇచ్చామో హామీ, క్యాస్ట్ సెన్సస్ చేస్తాం, అదే విధంగా బీసీలకు ఇవాళ 42% రిజర్వేషన్ ఇస్తామన్నాం. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే ఒక హిస్టారికల్ మూమెంట్, స్వాతంత్రానంతరం మొదటిసారిగా పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఒక క్యాస్ట్ సెన్సస్ సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సస్ చేసి బీసీ కోసం ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, ఇవాళ దానికి అనుగుణంగానే అసెంబ్లీలో మొన్ననే మీరు అందరూ చూశారు, బీసీ బిల్లును కూడా ఇవాళ అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏందండి? ఇవాళ రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది, నెలల తరబడి అక్కడ ఉంది. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇన్ని చెప్తున్నారు కదా, నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇన్ని మాట్లాడుతున్నారు, ఏది పడుతుంది. నేనేమనుకున్నా, ఇక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్నది కూడా అందరు కూడా బీసీ నాయకులే, బీసీ బిడ్డలే. ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటారేమో అనుకున్నా. ఈ ప్రభుత్వానికి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఒక హర్షం వ్యక్తం చేస్తారేమో, సపోర్ట్ ఉంటారేమో అనుకున్నా. కానీ ఇవాళ కూడా వాళ్ళు మళ్ళా రాజకీయాలు మాట్లాడడానికి రావడం అనేది ఇది మంచి పరిణామం కాదు. ఇవాళ 10 ఏళ్లు తెలంగాణ పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందండి? బీసీలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఉంటే దాన్ని 22% తగ్గించినటువంటి చరిత్ర ఇవాళ కేసీఆర్ కు దక్కుతుంది. మరి ఎందుకు కొట్లాడలేదండి కేసీఆర్? పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అమలవుతుంది.
నైన్త్ షెడ్యూల్ లో పెట్టించిరు. మరి మీరు ఎందుకు కొట్లాడలే? మీరు బీజేపీ బీఆర్ఎస్ రెండు 10 ఏళ్లుగా కలిసి తిరిగినాయి కదా. అన్ని బిల్లులకు బీజేపీ తెచ్చినటువంటి బిల్లులందరకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ కదా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవితారావు గారు ఇవాళ బీసీల మీద ప్రేమ వలకపోస్తున్నారు. మరి 10 ఏళ్ల బీసీలకు రిజర్వేషన్ తగ్గించిరు. మరి ఏనాడైనా ప్రశ్నించిరా అండి కవిత గారు? ఇవాళ మళ్ళొక డ్రామా మొదలు పెట్టిరు వాళ్ళు. ఇవాళ మళ్ళా బీజేపీ, మరి బీజేపీ కూడా 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉంది. బీసీలకు ఏం చేశారండి? కనీసం కేంద్ర ప్రభుత్వంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదండి. మొన్నమే తీసుకొచ్చినటువంటి ఉమెన్ రిజర్వేషన్ లో నా బీసీ ఉమెన్లకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదండి? ఇవాళ టెక్నికల్ ఓబీసీ అయిన నరేంద్ర మోడీ మొదటి నుంచి కూడా బీసీల వ్యతిరేకి. ఆనాడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమాన్ని నడిపిందే నరేంద్ర మోడీ. వాళ్ళు బీసీల ఇవాళ రెండు కూడబలుకొని ఇవాళ మళ్ళా ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మంచి నిర్ణయాన్ని ఇవాళ రిజర్వేషన్ ఇస్తే దేశ ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి బీసీ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని వెల్కమ్ చేస్తున్నారు, ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మనందరం కూడా బీసీలు కూడా ఈ ప్రభుత్వానికి సపోర్ట్ ఉంటారని ఆశిస్తాం. అంతే తప్ప రాజకీయాల కోసం ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కాదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంతమంది అడిగిరండి? ఏ సైంటిఫిక్ డేటా ఉందండి? మరి ఎందుకు ఇచ్చారండి ఈ రిజర్వేషన్? మరి ఇవాళ బీసీ రిజర్వేషన్ పార్లమెంట్ లో చట్టం చేయండి. 9th షెడ్యూల్ లో పెట్టాలని మిమ్మల్ని అడ్డుకుంటుంది ఎవరు? అంటే బీసీల మీద బీజేపీకి ప్రేమ లేదు, బిఆర్ఎస్ కు ప్రేమ లేదు. వాళ్ళకి కావాల్సింది రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టినే ఇవాళ మీరు ఇవాళ బిల్లుని 9th షెడ్యూల్ లో పెట్టట్లేదు, పార్లమెంట్ లో ఆమోదిస్తలేరు. అయినా కూడా మేము ఇచ్చిన మాట వెనక్కి తగ్గొద్దు అనేది ఇవాళ ముఖ్యమంత్రి తెలంగాణ కేబినెట్ నిర్ణయం. అందుకే ఇవాళ ఆర్డినెన్స్ ఇచ్చాం. ఇవాళ బీసీ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తుంటే మీరు కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు రాజకీయాలు మాట్లాడితే ఎట్లండి? ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు 10 ఏళ్లలో ఏనాడైనా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి మాట్లాడిందండి? పూలే గుర్తొచ్చిందా వీళ్ళకు? అంబేద్కర్ గుర్తొచ్చిందా? 10 ఏళ్లలో ఏనాడైనా పట్టించుకున్నారా? రిజర్వేషన్లు తగ్గితే పట్టించుకోలే. ఇవాళ మేము పెంచి బీసీలకు మేమెంతో మా జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తున్నాం. దాన్ని చూసి ఇవాళ మీరు ఓర్వలేక మీరే మాట్లాడతారు కోర్టులకు పోతారని. అంటే మీ ఉద్దేశం ఏంది? కోర్టుకు పోవాలనా? బీసీలకు రిజర్వేషన్ వద్దా? చెప్పండి మీరు. ఇంకోటి ఆర్డినెన్స్ ఇస్తారన. అవునండి, చట్టసభలు సమావేశాలలో లేనప్పుడు, పార్లమెంట్ గాని అసెంబ్లీ గాని సమావేశాలలో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది చాలా కామన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ లకు లేనప్పుడు చేస్తాడు, అసెంబ్లీ సెషన్ లో లేనప్పుడు గవర్నర్ చేస్తారు. ఇదే కొత్త పరిణామం కాదు. ఇంకొకటి, అన్ని లీగల్ అడ్డిల్స్ అన్ని కూడా దాటుకొని అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకొని అందరి అభిప్రాయాల మేరకే ఇవాళ ప్రజాప్రభుత్వం ఇంత మంచి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజాప్రభుత్వం వైపు చూస్తున్నారు. మీరు ఎట్లండి? ఒక బీసీ బిడ్డలుగా మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. రేపు మీకు కూడా మీ పార్టీలు టికెట్లు ఇస్తాయి, మీరందరూ కూడా నాయకులు ఎదుగుతారు. అది మా ప్రజాప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇప్పటికైనా మీరు మారి ఈ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. దయచేసి రాజకీయాలకి సమయం కాదండి. మీరందరూ కూడా బీసీ నాయకులు, రేపు మీకు కూడా టికెట్లు వస్తాయి. ఎట్లండి ఏది పడితే మాట్లాడి రైట్. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాజునేత గారు ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లింగం యాదవ్ గారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూడా అపహాసం చేయట్లేదు, అందరూ కూడా గౌరవిస్తాను, అందరూ కూడా బెట్స్ ఆఫ్ ద మూమెంటే చెప్తున్నారు. అందరికీ వెరీ గుడ్, మొత్తం మీద ఎప్పుడో అనుకున్నది ఇప్పుడే వస్తుంది అని అంటున్నారు. కానీ న్యాయపరమైన చిక్కుళ్ళు తీస్తే ఇలాంటి దానికి అంటే అటెండేట్ చేశారు, కానీ కేంద్రంతో కూర్చొని కొట్లాడట్లేదు అంటున్నారు. దానిపైన చెప్పండి. చేయండి. ఇదే మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఢిల్లీకి వెళ్ళి ఎన్నోసార్లు పార్లమెంట్ లో మెంబర్స్ ని, కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రిని కలిసిన స్వయంగా మీరందరూ చూసిరు. మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయక్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా కూడా చేయడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదండి, బీసీల మీద ప్రేమ లేదు. అందుకే వాళ్ళు బిల్లుని ఆమోదిస్తలేరు. 9th షెడ్యూల్ లో పెట్టమని అడుగుతున్నాం. మీకు వచ్చిన నష్టం ఏంది? ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎన్ని రోజుల పాస్ చేశారండి? మీకు తెలియదు కాదు, మీరందరూ చూసిరు.
మరి ఇది బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ చేయండి, 9th షెడ్యూల్ లో పెట్టండి. మిమ్మల్ని అడ్డుకుంటుందెవరు? మీరు Yes. చిత్తశుద్ధి లేదు, మీరు చెయ్యట్లేదు. అయినా కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం వెనకకు పోము. అంటే కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఏదైనా హామీ ఇస్తే డెఫినెట్ కూడా అమలు చేసి తీర్థమనే నమ్మకం, విశ్వాసం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉంది. అందుకే ఆ మాట ప్రకారమే, మాటకు కట్టుబడి ఇవాళ 42% రిజర్వేషన్ ఇచ్చినాం. నేను ఏమంటున్నా అంటే దయచేసి ఇది రాజకీయాలకు సమయం కాదు. మీరు అన్నట్టు లీగల్ అడ్డీలు ఉన్నాయి. నేను అందుకే క్యాబినెట్ మీటింగ్ కు మీరు కూడా చూసిరు, అడ్వకేట్ జనరల్ గారిని ఇన్వైట్ చేసి ఎలాంటి లీగల్ అడ్డీల్స్ రాకుండా ఎంతవరకైనా బీసీలకు మనం న్యాయం చేయాలి, వాళ్ళకు లీడర్లుగా తయారు చేయాలి, వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశం చిత్తశుద్ధి ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఉందండి, క్యాబినెట్ గారికి ఉంది. ఇవాళ మేము కమిటెడ్ ఉన్నాం. మరి మీ కేంద్ర మంత్రి ప్రధానమంత్రిని ఉండవను 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ నుంచి, 2 కేంద్ర మంత్రులు రైట్ రైట్ లింగం యాదవ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఏదైతే రాజునేత గారు, ఇప్పుడు లింగం యాదవ్ గారు చెప్పినట్టు ఏదైతే మేము ఆల్రెడీ చేశామో చిత్తశుద్ధితో మాట ఇస్తే మాత్రం మాట ఇస్తే మడమ తిప్పము అనేది అతను చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే కేంద్రంలో జంతర్ మంతర్ వద్ద కూడా మా ఎమ్మెల్యేలు కావచ్చు, లేకుంటే మంత్రులు కావచ్చు, సహచార మంత్రులు కావచ్చు, అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వానికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఉన్న నాయకులకు కూడా ఏమాత్రం బీసీల మీద గౌరవం కాదు, బీసీలు అంటే ప్రేమ ఆప్యాయతలు లేవు. ఎందుకంటే ఆర్డినేటర్తో అంటే 19th ఆర్డినేట్లో ఎందుకు పెట్టట్లేదు, పెడితే బాగుంటుంది కదా, ఇక్కడ చెప్పే వరకే చెప్తారు తప్ప ఇది లేదు అనేది మా ప్రశ్న ఉద్దానం మీద. దానికి సమాధానం రాజునేత గారు. రైట్, చామకూరు రాజు గారు, రాజుగారు నా వాయిస్ వినబడుతుందా? అనిపిస్తుంది సార్. ఎస్, ఏదైతే ఇప్పుడు మనకు ఢిల్లీలో ధర్నా చేసింది 42% రిజర్వేషన్స్ 9th షెడ్యూల్ లో పెట్టాలనే అంశం మీద చేయలే వాళ్ళు. ఢిల్లీలో ఏ అంశం మీద చేసారు ధర్నా? వీళ్ళు కులగణన చేసినాము, మేము కులగణన చేసినాం కాబట్టి జాతీయ స్థాయిలో కూడా కులగణన చేయాలనే అంశం డిమాండ్ ఒకటి పెట్టిరు. దాని మీద వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేసిరు అనేది ఫ్యాక్ట్. రెండవది, ఢిల్లీకి పంపించారు. మేము ఇంతమందిని ఎన్నిసార్లు కలిసినాము, కేంద్ర మంత్రిని కలిసినాము, ప్రధానమంత్రిని కలిసినాము అని ఇందాక లింగం యాదవ్ గారు చెప్తున్నారు. కలిసినప్పుడు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిరా? వాడ మీ లోక్సభ నాయకుడు ఉన్నాడు కదా, లోక్సభలో మాట్లాడిండు ఆ విషయం మీద. మా ఎన్నిసార్లు కేబినెట్ మీటింగ్ లో మీరు ప్రెజర్ వేసిర్రా? ఈ అంశం మీద మీరు ధర్నా చేసిరా? చేయలేదు. ఢిల్లీకి పంపించారు, దాని మీద వాళ్ళు రాజకీయంగా వదిలిపెట్టారు. సరే, నిజంగా చిత్తశుద్ధి ఉందనుకుందాము. మీరు ఒక బిల్లు ఢిల్లీకి పంపించి మళ్ళీ మొదటి నుంచి పెట్టడం ఏంటంటే, దాన్ని 9th షెడ్యూల్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ వేయొచ్చు కదా. మీ ప్రతిపక్ష పార్టీ కదా, మీకు అపోనెంటే కదా. అపోనెంట్ పార్టీ అయినప్పుడు ఎందుకు దాని మీద ప్రెజర్ వేస్తలేరు? బీజేపీ మీద వేయకుండా దాన్ని భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేసి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో మీరు చేస్తున్నారు. ఇంతసేపు బీజేపీని మండల్ కమిషన్ అప్పుడు వ్యతిరేకించింది అంటారు. రాజీవ్ గాంధీ సానుకూలంగా మాట్లాడినా అని నేను అడుగుతున్నాను. రాజీవ్ గాంధీ కూడా తీవ్ర స్థాయిలో పార్లమెంట్ లో తీవ్ర స్థాయిలో విపి సింగ్ ను విమర్శించాడు మండల్ కమిషన్ అప్పుడు అమలు చేస్తున్నందుకు. ఇంకో అంశము, మేము చెప్పిన మాటకు నిలబడి ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అని అంటారు. ఎక్కడున్నారండి? లాస్ట్ 2 సంవత్సరాల నుంచి బీసీ వెల్ఫేర్ కు ₹1 బిల్లు మంజూరు చేయలేదు. కేంద్రంలో ఇప్పటి వరకు బీసీలకు మంత్రిత్వ శాఖ లేదంటారు, బీసీలకు ఇచ్చేయలేదు అంటారు. మరి ఇప్పటి వరకు బీసీ కనీసం ఉప ముఖ్యమంత్రి కూడా మీరు ఇప్పుడు పెట్టలేదు. ఇప్పటి వరకు రెడ్లను, వెల్మల్ని, బ్రాహ్మణులను సీఎంలను చేశారు. మరి ఎందుకు బీసీని కాంగ్రెస్ పార్టీ సీఎం చేయలేదండి? సమర్థులు లేరా కాంగ్రెస్ పార్టీలో సీఎం బీసీలు పరిపాలించడానికి? కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి 2 పార్టీలకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. చాలా క్లియర్ కట్ ఇది. మీరు ఒకటి మొదలు పెట్టిరు జర్నీ, సరే అక్కడ దాకా పోయింది, మళ్ళీ మొదలు పెట్టిరు. ఆ జర్నీ క్లియర్ చేయండి. అక్కడ వరకు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయండి. క్యాస్ట్ సెన్సస్ మీరు చేసిరు కదా, మీరు రాహుల్ గాంధీ గారితో పార్లమెంట్ లో మాట్లాడిపించండి. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయండి. అది ఎందుకు చేస్తలేరు మీరు? 42% రిజర్వేషన్స్ మీద 42% మేము ఇచ్చినాము. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ లో ఒక జీవో ఇస్తే 1% వస్తుంది బీసీలకు. ఇప్పటిదాకా దాని మీద ఎందుకు జీవో ఇవ్వట్లేదు? కాంట్రాక్ట్లకు 42% రిజర్వేషన్లు. చాలా అంశాలు ఉన్నాయి. సరే, ఒక్కటి ఇప్పుడు మన ముందున్న అంశం ఏంటంటే 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకుందాం. మీరు మంచి స్టెప్ వేసిరు, ఓకే. దాన్ని అన్ని ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికినాయి, మంచి పరిణామము. ఢిల్లీకి పంపిరు. అదే ప్రెజర్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళమని అడిగిరు కదా, ఎందుకు తీసుకెళ్తలేరు ఢిల్లీకి?
మీకు అపోనెంట్ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు దాని మీద ప్రెజర్ వేస్తలేరు? జాతీయ స్థాయిలో మీరు రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడతలేరు దీని మీద? రాజకీయ అంశమే, మీకే ఉపయోగపడే అంశం కదా, ఎందుకు దాన్ని ప్రెజర్ వేస్తలేరని మా క్వశ్చన్, మా డౌట్ ఇది. ఇంకొకటి, ఇందాక బీజేపీ లీడర్ అంటున్నారు రైట్ రైట్ విజయ్ కుమార్ గారు, రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ. విజయ్ కుమార్ గారు, సార్ నమస్కారం అండి. మనం ఇప్పుడు దానికో చూసాము, ఈ లింగం యాదవ్ గారు చెప్పారు, ఎందుకంటే పోరాడినం ఎక్కడైనా మాట మా ఇస్తే సోదరుడు చెప్పారు. మా సోదరుడు లింగం యాదవ్ గారు చాలా విషయాలు మాట్లాడారు. శాసనసభనంట అది లైవ్ లో లేనప్పుడు ఇలాంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి పరిస్థితికి సాంప్రదాయం ఉంది అంటున్నారు. అది వాస్తవమే, కాదనట్లేదు. కానీ ఒకే అంశం మీద ఆల్రెడీ శాసనసభలో చట్టం రూపొందించి గవర్నర్ ఆమోదంతో కేంద్ర ఆమోదం కోసం రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు పెండింగ్ ఉండగా ఇది సేమ్ అదే అంశం మీద మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఆర్టికల్ 213 ప్రకారంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ అది ఒక అసాధారణమైనటువంటి పరిస్థితులు, ఒక ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటే తప్ప ఇది వర్తించేటువంటి అవకాశం ఉండదు. ఇదేమో ఈ రోజుతో వచ్చింది కాదు, ఈ ప్రభుత్వం వచ్చి 20 మాసాలు అవుతా ఉంది. వాళ్ళ మేనిఫెస్టోలోనే ఈ అంశం పెట్టినారు. కాబట్టి ఇది ఏదో ఎమర్జెన్సీతో కూడుకున్నటువంటి అంశం కాదు. ఆల్రెడీ ఈ సమస్య అక్కడ ఢిల్లీలో పెండింగ్ ఉన్నది. ఇంకొకటి, ఈ రకమైనటువంటి ఒకే అంశం మీద అట్లా బిల్లు పాస్ అయ్యింటే రంగురంగుల అధికార వినియోగాన్ని వాళ్ళు అతి అధికారాన్ని వాళ్ళు వినియోగించుకోవడం తప్ప ఇంట్లో ఏది లేదండి. వీళ్ళు ఇంకోటి మాట్లాడతారు, అసెంబ్లీ నిన్న మధ్యాహ్నము 3 గంటలకు ప్రోరోగ్ చేసి 5:30 గంటలకు క్యాబినెట్, 5 గంటలకు 5:30 గంటలకు క్యాబినెట్ పెట్టి, అంటే ఇది టెక్నికాలిటీగా రేపు రాదా? ఇదంతా రాదా? తెలియదా? ప్రోరోగ్ చేసి రాత్రి అప్పటికప్పుడే చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పటికప్పుడే మీరు ఆర్డినెన్స్ తీసుకోవాలని క్యాబినెట్లో పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇదంతా కూడా రేపొద్దున న్యాయస్థానాలలో న్యాయ సమీక్షలో నిలబడదు అనే విషయం వారికి కూడా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, అధికారులకు తెలుసు, అందరికీ తెలిసే ఈ యొక్క కొత్త జగన్నాటకానికి తెరలేపారు. ఇది ముమ్మాటికి తెలంగాణ బలహీన వర్గాలని మోసం చేయడము, బలహీన వర్గాలని వెన్నుపోటు పడచడము, బలహీన వర్గాలకు మోసం చేయడం తప్ప ఇది మరే మార్గం లేదు, మరే ప్రత్యామ్నాయం లేదు. దీనికి ఒకే ఒక ప్రత్యామ్నాయం, రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఈ అంశం గురించి లింగం యాదవ్ గారు మాట్లాడారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉండే కదా, మరి ఎందుకు డిమాండ్ చేయొద్దని చెప్పేసి అన్నారు. లింగం యాదవ్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ కొత్త యాక్ట్ ని అసెంబ్లీలో పాస్ చేసి GOMS నంబర్ 396ని విడుదల చేసి, ఆ యాక్ట్ లో చట్టంలో సెక్షన్ 9లో 34% బీసీలకు రిజర్వేషన్లు చట్టంలో పెట్టినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టిన వాస్తవాన్ని లింగం యాదవ్ గారు మర్చిపోతా ఉన్నారు. వారికి కావాలంటే ఆ యాక్ట్ నా దగ్గర ఉంది, పంపిస్తాం, చదువుకోమనండి. ఆయన కూడా చదువుకున్నటువంటి వ్యక్తి. లెట్ మీ కంప్లీట్. చదువుకున్న వ్యక్తి 1990 సంవత్సరంలో తమిళనాడులో 3 సార్లు ఆర్డినెన్స్లు పాస్ అయితే ఆ ఆర్డినెన్స్లు కొట్టివేసిన తర్వాత 1994లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత గారు కేంద్రం దగ్గరికి వచ్చి ఢిల్లీకి వెళ్ళి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళి వారితో ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ అస్థిరతని బైపాస్ చేయడం కోసం, ఆ రోజు కేంద్రంలో కొంచెం తమిళనాడు ఎంపీలో అవసరం ఉండేది కాబట్టి వారు మెడ మీద కత్తి పెట్టి జయలలిత గారు 9వ షెడ్యూల్లో పెట్టించి వారి రిజర్వేషన్ ని సాధించుకున్నారు. ప్రధానమంత్రి గారు ఆ రోజు పివి నరసింహారావు గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు. మరి ఒక రాష్ట్రానికి 9వ షెడ్యూల్లో పెడుతున్నాము, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో మా పార్టీ ఉన్నది, మరి అన్ని రాష్ట్రాల్లో కూడా 9వ షెడ్యూల్లో పెడితే ఒక సమస్యకి మరి దీర్ఘకాలిక సమస్యకి పరిష్కారం కనుగొన్న వాళ్ళం అవుతాము అనే సోయి లేదు ఆ రోజు. పోనీ 2004 నుంచి 2014 వరకు ఈ ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడతాడు, 50% అనే కృత్రిమ గోడల్ని కూల్చివేస్తాం, బీసీలకు రిజర్వేషన్లు 50% అనేది కృత్రిమ గోడని కూల్చివేస్తామని అన్నాడు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. వారు ఎన్నో చట్టాలని ప్రధానమంత్రి గారు తీసుకెళ్తే టేబుల్ ఐటమ్ వాటిని కూడా చించి వేసినారని చెప్పేసి మనం టీవీలో చూసాం, పత్రికల్లో. బీసీల పట్ల
70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 50 సంవత్సరాల రైట్ పాలించినటువంటి నేపథ్యం లింగం యాదవ్ గారు 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకు 9వ షెడ్యూల్ రైట్ పెట్టలేదని ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు ఎస్ ఇప్పుడు చట్ట సవరణలో మొత్తం బిల్లు అక్కడ పెండింగ్లో ఉంది. దానికి మేము ఆర్డినేట్ రాకపోయినా కానీ మేము 42% ఖచ్చితంగా ఇస్తాము. ఆ పార్టీ పరంగానైనా కానీ 42% ఆ వ్యక్తులను నిలబెడతామనే ఒక మాట మాత్రం కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. కానీ ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఢిల్లీతో పోరాటం చేయలేదు, కానీ ఎలా చేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతాయి. అంటే ఎలా ముందుకు పోతారు 40% తోటి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కేంద్ర మంత్రుల్ని కలిసి ఎన్నిసార్లు ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఏదైతే ఇవాళ 42% తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇచ్చిందో దాన్ని పార్లమెంట్ లో ఆమోదింపజేయండి, 9th షెడ్యూల్ లో పెట్టండి ఎన్నోసార్లు ప్రధానమంత్రికి మొరపెట్టుకున్నా కూడా విననటువంటి వ్యక్తులు ఇవాళ బీజేపీ ప్రజాప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. డిస్టర్బ్ చేయండి. రైట్ లింగం యాదవ్ గారు, అదేవిధంగా మా చామకూర రాజు గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, ఎందుకంటే రాజునేత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రాజు మిడ్ డే డిబేట్లో మీరు అంతా పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరో మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.